ఈట్ అట్ యువర్ ఓన్ రిస్క్. బాగుంది. ముందు వీటన్నింటిని చుట్టూ పెట్టి నోరు ఊరిపోయేలా చేస్తున్నారు. తర్వాత అంటున్నారు ఏం జరిగినా పూచి మీదేనని. అయినా ఇంత పెద్ద పెద్ద సమోసాలు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి? భలే మజాగా ఉంది. ఎవరా బుద్ధి లేని ఎదవా? ఎక్కడికి వెళ్ళినా వదలను. ఈ జిలేబీ మామూలు జిలేబీలాగా కనిపిస్తుంది. దీన్ని తినచొద్దాం. సిగ్గులేదా? నీకెంత ధైర్యం? ఇప్పుడే నీ పని చెప్తాను. పరిగెత్తు. కాపాడండి. ఏం చేస్తున్నావు? వదులు, నా చెయ్యి వదులు. వదలమంటే ఓ ఇదంతా కలేనా? ఎంత మంచి కళ వచ్చింది, నమ్మలేకపోతున్నాను. చుట్టూ సమోసాలు, మిఠాయిలు. వా 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 వా. కానీ నేను ఒక్కటి కూడా తినలేకపోయాను. నువ్వు చెప్పేది ఎలా ఉందో చెప్పనా? మిఠాయి కొట్టు మధ్యలో కూర్చుంటే మన చుట్టూ మిఠాయిలే ఉంటాయి, కానీ ఒక్కటి కూడా మనం తినే అవకాశం ఉండదు. మిఠాయిల కొట్టు పెట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరిద్దరూ కొట్టు పెడతాను అంటే నేను మీకు మద్దతు ఇస్తాను. నన్ను అడిగితే కొట్టు ఈ రోజే తెరిచేద్దామంటాను, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు డాక్టర్ జట్కా ఇస్తారులే. మనం అతన్ని పార్ట్నర్ గా చేర్చుకుందాం. పని మనం చేద్దాం, వచ్చిన లాభాన్ని అందరం పంచుకుందాం. ఓకేనా? ఈ ఐడియా చాలా బాగుంది. పదండి మిఠాయి కొట్టు తెరుద్దాం. మోటు, మనం కొట్టు ఇలా తెరిచేమో లేదో ఒక పార్టీకి 1000 సమోసాలు మిఠాయిలు కావాలని ఆర్డర్ వచ్చింది. ఈ రోజు మన లక్కీ డే. కానీ నువ్వు కాస్త కంట్రోల్లో ఉండాలి మోటు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నావు కదా అని స్వీట్స్ తినేయాలని చూడకు. నువ్వు నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నాకు తినాలనిపిస్తే నేను ఈ సమోసాని ఇలా తీసుకుని తినేస్తా అనుకుంటున్నావా? లడ్డూని ఇలా తీసుకుని నోట్లో వేసుకుని ఇలా తినేస్తానా? లేదు లేదు, తిన్నాం. ఇప్పటికే చాలా ఎక్కువయింది. ఇంకోసారి చెయ్యి పెట్టాలని చూసావో జాగ్రత్త. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇది నీ కొట్టు, నీ ఇష్టం. నీకు తినాలనిపిస్తే తినేయ్. నిన్నిక్కడ ఎవరు ఆపగలరు? వద్దొద్దు, అలా చేయకూడదు. నీ కొట్లో ఉన్నవన్నీ నువ్వే తినేస్తే ఆ నష్టం వస్తుంది. అరే నువ్వు తింటూ ఉండు, వీడి సంగతి నేను చూస్తాను. అవును, ఇదే కరెక్ట్. కొట్టు నాదైనప్పుడు నే తింటంలో తప్పే ఉంది. నువ్వు మారవుగాక మారవు. పద, నువ్వు కౌంటర్ దగ్గర నుంచి బయటకు వెళ్ళు. నా కొట్లోవి నేనే తినకూడదా? ఇది చాలా అన్యాయం. మోటో, నువ్వు ఇలా చేస్తే మన బిజినెస్ ఎలా కొనసాగుతుంది? నువ్వు వచ్చిన కస్టమర్ల సంగతి చూసుకో. కౌంటర్ లో మేం కూర్చుంటాం. ఏంటి, వెళ్ళు. నాకు ప్లేట్ సమోసా ఇవ్వండి. ఒక్క ప్లేట్ తీసుకుంటే తిన్నట్టుండదు తమ్ముడు. మా సమోసాలకి ఈ లోకంలో సాటే లేదు. 2 ప్లేట్లు తీసుకోండి. సరే, 2 ప్లేట్లు ఇవ్వండి. ఓయ్ మోటు, నువ్వు చాలా మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయావు. ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తే 2 ప్లేట్లు అంటుకట్టేశావు. ఒక్క నిమిషం. నాకు తెలిసి మీ మనసులో ఇప్పుడు ఒక అనుమానం వచ్చి ఉండాలి. ఈ సమోసాలు తినడం సేఫా కాదా అని. నాకే రాలేదు. లేదు లేదు, తినే ముందు ఈ విషయం తెలుసుకోవటం చాలా ముఖ్యం. సమోసాలు ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అని నేను రుచి చూసి చెప్తాను. చూసారా, నాకేమీ కాలేదు. ఇప్పటికి కూడా మీకు అనుమానం తీరలేదు అంటే నేను ఇంకోటి రుచి చెప్తాను. ఈ 2 మాత్రం ఎందుకు వదిలేసావు? ఇవి కూడా తిని చూపించు. ఓహో ఓహో, థ్యాంక్ యూ. ఎవరికి ఏది ప్రాప్తం అనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆయన మాట జవదాటలేను. థ్యాంక్ యూ.
మోటు, ఇక నువ్వు దుకాణంలో ఉండాల్సిన అవసరం లేదు. మనకు పార్టీ ఆర్డర్ వచ్చింది. వాళ్ళు అడిగిన సమోసాలన్నీ ఆ టెంపోలో ఉన్నాయి. మొత్తం 1000 సమోసాలు. ఇదిగో అడ్రస్, తీసుకువెళ్లి వాళ్ళకి అందించు. యాహూ! నేను ఈ ఆకలి మంటలతో చచ్చిపోయేటట్టున్నాను. వెళ్ళండి, తినడానికి ఏదైనా త్వరగా తీసుకురండి. బాస్ బాస్, ఆహార పదార్థాలు అవే మన దగ్గరకు వస్తున్నాయి. సువాసన! నేను తిన్నాం. ఇది మంచిది కాదు. నేను తిన్నంటే తిన్నాం. హలో, బండి కింద పడింది ఎవరు? ఆగండి, దయచేసి ఆగండి. అయ్యో, నేను ఎంతవరకు ఒక్కడు కూడా ముట్టుకోలేదు. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. తింటారు సమోసా లడ్డు. నన్ను ఆపడానికి ఎదురొచ్చేది ఎవడు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు, భలే కవిత చెప్పారు. పతలు, చెంగం గారిని తీసుకుని త్వరగా రా. జాన్ మన వ్యాన్ దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. నేను తనను వెంబడిస్తున్నాను. బాస్, ఈ మోటు చాలా ధైర్యవంతుడు. చూడండి ఎలా మనల్ని వెంటాడుతున్నాడో కదా. నెంబర్ 2. కాపాడండి, ఎవరైనా ఈ రిక్షాను ఆపండి. కాపాడండి, ఆపండి. కాపాడండి, నన్ను ఎవరైనా బయటికి లాగండి. అయ్యో, ఇరుక్కుపోయా. బాస్, మోటోని చూసారా ఎలా జంప్ చేశాడో? నిజమైన హీరో అంటే తనే. హీరో నెంబర్ 1. ముందు బండి పోని, వేగంగా పోని. సార్, మోటు, నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగానే ఉన్నాను. జాన్ అటువైపు వెళుతున్నాడు. అందరూ వెంబడించండి. ఓ ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ముందు దొంగను పట్టుకుని ఆ తర్వాత డైలాగులు చెప్పండి. మోటు, కొంచెం వేగంగా పదా. మోటు, నేను ఇంత వేగంగా వెళ్ళమని చెప్పలేదు. కాపాడండి. బాస్, పత్రం చూసారా గాల్లో ఎలా ఎగిరాడు? అచ్చో సినిమా హీరోలా చేశాడు కదా. మోటు పత్లు, మీ ధైర్య సాహసాలకు సలాం, 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 సలాం. మీ ఇద్దరికి సాష్టాంగ ప్రణామాలు. మీరు అలా ప్రణామాలు చేస్తూనే ఉంటారా? వాళ్ళని ఏమైనా వెంబడించేది ఉందా? వై ఫియర్ వెన్ మోటు పత్లు ఆర్ దేర్. అలా చూడండి, టెంపో పైన ఎలా సవారీ చేస్తున్నారో చూస్తుండండి. వాళ్ళిద్దరూ జాన్ ని తప్పకుండా పట్టుకుంటారు. నా బుద్ధి తక్కువయ్యి నేను నీతో రిక్షాలో వచ్చాను. జాన్, మర్యాదగా లొంగిపో. పోలీసులు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. ఏంటి అబద్ధాలు? పోలీసులు ఎక్కడున్నారు? జాన్ కళ్ళు లేవా ఏంటి? మీరిద్దరూ నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. బతికిపోయా.
భలే, భలే, భలే. మనం బతికిపోయాం. బతికిపోయాం. హే! బాబా, కాపాడండి. నా పని అయిపోయింది. నేను సరెండర్ అయిపోయాను. మోటు పత్లు మీకు సాష్టాంగ ప్రణామాలు. సలాం 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 సలాం. మోటు ఎక్కడా? మోటు ఏడి? మోటు ఇక కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు. నా ప్రాఫిట్ లోంచి కట్ చేసుకోండి. లగైతు 1000 సమోసాలు మిఠాయిలు అన్ని తినేసావా? ఇది చాలా దారుణం. ఎన్ని జన్మల నుంచి పస్తులున్నావు? నీ చిత్త కొట్టండి. మిఠాయిలన్నీ తినేది వాడు, ఖాళీ వ్యాన్ పట్టుకెళ్లేది నేనా? ఆగు.